పరిస్థితుల్లో మా అమ్మగారు ఏడుస్తూ ఉంటే ఒక సేవకురాలు వచ్చి, అమ్మ నువ్వు దిగులు పడకు, గర్భఫలాన్ని ఇచ్చేది దేవుడు, నీ ఆశ తీరుస్తాడు, యేసుప్రభు వారి ప్రార్థన చేయి, ఒకవేళ ప్రార్థన అంటే నీకు చేయడం రాకపోయినా పర్వాలేదు, నీ మనసులో యేసుప్రభు యొక్క మాటను తలుసుకుని నీ అవసరం ఏముందో అవసరాన్ని అడుగు, దేవుడు వింటాడు అని చెప్పినప్పుడు ఆ ఒక్క మాట పట్టుకుని కళ్ళు మూసుకుని, యేసుప్రభువా నువ్వెవరో నాకు తెలియదు, కానీ ఇదిగో ఇక్కడ ఒక పాస్టర్ గారు వచ్చి నాకు 2 మాటలు చెప్పారు, ఇప్పుడు నా అవసరం నీకు తెలుసు, ఏంటంటే నాకు గర్భఫలం కావాలి అని ఆమె కన్నీళ్ళు విడుస్తూ 2 మాటలు చెప్పిందండి. అలా ప్రార్థన చేసినట్టు 6 నెలలకే నా తల్లి గర్భంలోనికి నేను వచ్చాను. అంతేకాకుండా నేను పుట్టే సమయంలో కూడా మళ్ళీ అదే పరిస్థితి. ఎలా అయితే ముందు తొలిసూరి కూతురు ఎలా అయితే చనిపోయే పరిస్థితి వచ్చిందో, మా అమ్మగారికి డెలివరీ టైంలో నేను గర్భంలో ఉన్నప్పుడు, కడుపులో ఉన్నప్పుడు అదే పరిస్థితి. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకుంటే